నమస్తే పిల్లలు. మనం ఈరోజు వర పరీక్ష అనే కథ చెప్పుకుందాం. శ్రీపురం జమీందారు ఈశ్వరయ్య పరమలోభి. గౌరి ఆయనకొకతే కూతురు. గౌరికి పెళ్లిడు వచ్చింది. తన ఆస్తికంతకు వారసురాలైన గౌరికి తనను మించిన పొదుపరికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరిక ముంచుకోవాలి అని ఈశ్వరయ్య ఉద్దేశం. వరుడికి ఎలాంటి ఆడంబరాలు అందచందాలు ఏవీ ముఖ్యం కాదు. ఇదంతా ఈశ్వరయ్య పెళ్లిళ్ళ పేరయ్యకు వివరించి చెప్పాడు. ఆ విధంగా ఉన్న వరులను మాత్రమే తీసుకుని రమ్మని చెప్పాడు. పేరయ్య చాలా మంది కుర్రవాళ్ళను తెచ్చేవాడు. వాళ్ళు లోపలికి వచ్చే ముందు ఇంటి ముందు పెద్ద అండలో నీళ్లుండేవి. ఆ నీళ్లతో వాళ్ళు కడుక్కునే విధానాన్ని చూసేవాడు ఈశ్వరయ్య. వాళ్ళు ఎన్ని చెంబుల నీళ్లు ఉపయోగించింది చూసి నీటి పొదుపు లేని వాడికి జీవితంలో ఏ పొదుపు తెలియదనే ఉద్దేశంతో వాళ్ళందరినీ తిప్పి పంపించాడు. చివరికి పేరయ్యకే ప్రాణం విసిగి ఏ కుర్రాన్ని తీసుకురావడం మానేశాడు. గౌరికి కూడా తన తండ్రి ధోరణి అర్థం కాలేదు. తను పెళ్లి చేసే ఉద్దేశం ఆయనకు లేదేమో అనుకుంది. ఎందుకంటే గౌరి సంతోషంగా ఇష్టపడి పెళ్లాడగల యువకులను కూడా ఈశ్వరయ్య తిప్పి పంపాడు. ఆయన తన కూతురి అభిప్రాయం ఒక్కసారి కూడా అడగలేదు. ఇక ఈ జన్మలో తనకు పెళ్లి కాదని రూఢీ చేసుకుని ఆమె తన గోడు ఒక స్నేహితురాలికి చెప్పుకున్నది. గౌరి స్నేహితురాలు ఉమకు వరుసకు అన్న అయిన యువకుడు చుట్టపు చూపుగా వచ్చి పక్క గదిలో ఉండి గౌరి ఉమతో చెప్పిన మాటలన్నీ విన్నాడు. తర్వాత 2 రోజులకు పేరయ్య మరొక యువకుణ్ణి తీసుకుని ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు. పేరయ్య కాళ్ళు కడుక్కున్నాడు, కానీ ఆ యువకుడు కాళ్ళు కడుక్కోకుండానే లోపలికి వచ్చాడు. నిజానికి ఆ యువకుడి పాదాలకు ఏవో చిత్తు కాగితాలు చుట్టి ఉన్నాయి. అది చూసి అతని కాళ్లకు పొడలు ఉన్నాయేమో అని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది. అతని చేతిలో సరికొత్త పాదరక్షలు కూడా ఉన్నాయి. ఈశ్వరయ్య కాళ్ళు కడుక్కొని రమ్మని అంటున్నా వినిపించుకోకుండా ఆ యువకుడు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతనికి పొడల వ్యాధి లాంటి దానితో పాటు చెవుడు కూడా ఉన్నదేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది. ఆ యువకుడు కూర్చొని కాళ్లకు చుట్టిన చిత్తు కాగితాలు తీసేస్తూ, కాళ్ళు కడుక్కోనందుకు మరోలా అనుకోకండి. బయటికి వెళ్లి లోపలికి వచ్చినప్పుడల్లా కాళ్ళు కడుక్కొని నీరు వృధా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని పాదాలకు ఇలా చిత్తు కాగితాలు చుట్టుకుంటాను అన్నాడు. అతని పాదాలు నిక్షేపం లాగున్నాయి. చెవుడు లేదని కూడా తేలిపోయింది. జోళ్ళున్నాయిగా, అవి తొడుక్కుని తిరగకూడదా అన్నాడు ఈశ్వరయ్య. జోళ్లు కొన్నది వేసుకుని అరగదీయడానికా అన్నాడు యువకుడు. అలాంటప్పుడు డబ్బు ఖర్చు చేసి జోళ్లు కొనకపోతే ఏంటి అన్నాడు ఈశ్వరయ్య. ఆ యువకుడికి కోపం వచ్చింది. కాలికి జోళ్లు కూడా కొనుక్కోలేనంతటి దరిద్రుడని మీ బోటి వాళ్ళు అనుకుని పోతారేమో అని వాటిని కొని చేత్తో పట్టుకు తిరుగుతున్నాను. కాళ్ళతో మోస్తే ఏంటి, చేత్తో మోస్తే ఏంటి అన్నాడు. ఈశ్వరయ్యకి ఆ యువకుడి పొదుపు చూసి తల తిరిగిపోయింది. అయినా ఒక సందేహం ఉంది. బాబు, కోపం తెచ్చుకోనంటే ఒక మాట అడుగుతాను. ఈ చిత్తు కాగితాలైనా ఊరికే రావు కదా, వాటికి కూడా ఏదో ఒక ధర ఉంటుంది. వాటిని వృధా చేయటం అంటూ ఏదో అనబోయాడు. ఆ యువకుడు అడ్డు తగిలి, మీరింకా పెరటి దారిలో ఉన్నారు. రోజు నాకు వంట ఎలా అవుతుందనుకుంటున్నారు? ఈ చిత్తు కాగితాలతోనే అన్నాడు. ఈశ్వరయ్యకు కొంతసేపు నోట మాట రాలేదు. తర్వాత ఆయన గౌరిని ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే తన అల్లుడి అసలు రూపం ఈశ్వరయ్యకు తెలియదు. అతని పేరు రామేశం. అతను పెళ్లి చూపులకు వచ్చే ముందు ఈశ్వరయ్య పిసినిగొట్టుతనం గురించి తెలుసుకున్నాడు. ఎంత మంచి సంబంధాలనైనా ఈశ్వరయ్య ఎందుకు తిరగగొట్టి ఉంటాడో ఊహించి ఈశ్వరయ్య బలహీనతను తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఉపాయంగా ఆలోచించి వచ్చి పెళ్లిళ్ళ పేరయ్య సహాయంతో అదే ఆలోచనను ప్రయోగించి గెలిచాడు. గౌరిని దక్కించుకున్నాడు. ఎలా ఉంది మరి కథ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.